को लेकर अंधविश्वास में उसने दूसरी क्लास के छात्र की हत्या कर दी। तो बहुत ही हैरान करने वाला यह मामला, चौंकाने वाली खबर। अब पुलिस इस मामले में आगे की कार्रवाई में जुट गई है। स्कूल प्रबंधक समेत 5 आरोपी इस मामले में गिरफ्तार किए गए हैं। अंधविश्वास से जुड़ा यह मामला बताया जाता है। तंत्र मंत्र के चक्कर में छात्र की हत्या, स्कूल प्रबंधक समेत 5 आरोपी गिरफ्तार किए गए। చూశారు కదా ఫ్రెండ్స్, మూఢనమ్మకాల పేరుట ప్రాణాలను ఎలా తీస్తున్నారో. చదువు లేని వారు కాదండి, చదువుకున్న వాళ్ళు ఇలాంటి దరిద్రులు చాలా మంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఇలాంటి మూర్ఖులు మూఢనమ్మకాలు వెనుకలలో తన కుటుంబానికి, తన భార్యకు, తన పిల్లలకు, అదే విధంగా పసి పిల్లలకు, ఈవెన్ స్టూడెంట్స్, స్కూల్కి వెళ్తున్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఎంతో ఆశతో పిల్లలకు స్కూల్కి పంపిస్తారు, ఏదో చదువుకొని ఏదో మంచిగా అవుతాడని. కానీ అలాంటి స్కూల్లో ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దరిద్రులు ఉన్నారు కాబట్టే ఈరోజు మన స్కూల్స్లో పిల్లలకి పంపించాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నాము. ఏ స్కూల్లో ఏ టీచర్ ఏ విధంగా ఎలా ఉంటాడో ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంది. ఈరోజు సమాజము ఎక్కడ పోయినా ఇంత దారుణంగా తయారైపోతుందంటే ఎక్కడో ఇంకా 500 సంవత్సరాల వెనుకల పడిపోయిన ఫీలింగ్ వస్తుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? క్రిస్టియానిటీ, క్రైస్తవులు ప్రార్థన చేస్తే మూఢనమ్మకాలు అంటారు. క్రైస్తవుడు దేవుని సువార్త ప్రకటిస్తే పిచ్చోళ్ళు వీధి వీధిలో అడుక్కోవడానికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. మరి ఇలాంటి దరిద్రులు ఏం చేస్తున్నారండి? మూఢనమ్మకాల పేరుట పసిపిల్లల ప్రాణాన్ని కూడా వీళ్ళు చూస్తలేరండి. ఈరోజు మనిషి విలువ ఎంతో అర్థమైపోతుంది. తన స్వార్థం కొరకు ఒక మనిషికి బలి ఇస్తున్నాడు అనంటే, ఒక చిన్న పిల్లలకు బలి ఇస్తున్నారంటే, ఇంత దరిద్రమైన మనుషులు దేవుడు ఏ విధంగా వాళ్ళకు తీర్పు తీరుస్తాడో నాకైతే తెలియదు. ఫ్రెండ్స్, ఇలాంటి దుర్మార్గులు మన చుట్టుపక్కల చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు మూఢనమ్మకాల పేరుట చేతబడి మాయలు, తంత్రాలు ఎంతో దారుణంగా ఎక్కువగా ఈ మధ్యలో బాగా కనిపిస్తూ ఉంది. ఈ మధ్యలో ఎక్కువగా మనం వింటున్నాము. సంవత్సరంలో ఏదో ఒక న్యూస్ మనం వింటున్నాము. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ये 23 तारीख को 5 बजे सुबह किरतार्थ कक्षा 2 का छात्र था। एक कमरे में इसकी डेड बॉडी मिली और इसका स्कूल का संचालक इस डेड बॉडी को लेकर अपनी कार में घूमता रहा। ये पता नहीं ये कार में लेकर क्यों घूमता रहा, ये पता नहीं चल सका है। परंतु पुलिस ने कल जब खुलासा किया, पुलिस ने जब इसका खुलासा किया तो देर शाम पुलिस ने इसका क्यों खुलासा किया ये समझ के परे है। पुलिस ने बताया है कि ये तंत्र मंत्र के लिए ये बलि दे दी गई है और ये स्कूल का जो प्रबंधक था ये तंत्र विद्या को जानता था और इसका स्कूल अच्छी तरह नहीं चलता था, इसलिए इसने। चलिए, बहुत बहुत धन्यवाद विशाल जानकारी के लिए आपका।